వెల్కమ్ టు జీవీఆర్ క్రిక్ టాక్స్. మ్యాచ్ నెంబర్ 5 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. మ్యాచ్ వచ్చేసి లక్నో హోమ్ గ్రౌండ్ లక్నోలో జరిగింది. యాజ్ యూజువల్గా మళ్ళీ చేజింగ్ టీమే గెలిచింది అండ్ టాస్ గెలిచింది జట్టే చేజింగ్ చేసి గెలిచింది. కానీ ఒక చిన్న తేడా, హోమ్ టీం ఓడిపోయింది. ఫస్ట్ 4 మ్యాచెస్ హోమ్ టీములు టాస్ గెలిచాయి, సెకండ్ బ్యాటింగ్ తీసుకున్నాయి, అన్ని హోమ్ టీమ్స్ గెలిచాయి. ఇక్కడ హోమ్ టీం టాస్ ఓడిపోయింది, ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. లక్నో ఓడిపోయింది, హోమ్ టీం. విజిటింగ్ టీం గెలిచింది ఫస్ట్ టైం 5th మ్యాచ్లో. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నాడు. లక్నో ఫస్ట్ బ్యాట్, వికెట్ చాలా స్లోగా ఉంది, అవుట్ఫీల్డ్ కూడా స్లో ఉండటం, బౌండరీలు పెద్దగా కావడంతో స్కోరు బోర్డు పెద్దగా మ్యాచ్ అంత ఆశాజనకంగా అయితే లేదు. ఓపెనర్గా మిచెల్ మార్ష్తో పాటు మార్కరమ్ ప్లేస్లో ఈసారి కెప్టెన్ రిషబ్ పంత్ వచ్చాడు. మేము ప్రివ్యూలో కూడా చెప్పాం మనం, ఈసారి రిషబ్ పంత్ వచ్చే అవకాశం ఉంది అని, తను ప్రూవ్ చేసుకోవడం కోసం. T20 క్రికెట్లో ఇండియన్ టీంకి రావాలంటే తను ప్రూవ్ చేసుకోవాల్సిందే వైట్ బాల్ క్రికెట్లో, ఎస్పెషల్లీ T20 క్రికెట్లో. అన్ఫార్చునేట్లీ టెస్ట్లో అగ్రెసివ్గా ఆడే రిషబ్ పంత్ ఎప్పుడు T20లో తరబడుతూ ఉంటాడు. IPLలో కూడా అలానే జరుగుతుంది ఎప్పుడు. ఈసారి కూడా ఉన్నంతసేపు ఓపెనర్గా వచ్చినా కానీ ఎందుకో పెద్దగా కంఫర్ట్గా అనిపించలేదు క్రీజ్లో. ఉన్నంతసేపు తడబడుతూనే ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఒక రన్అట్తో వెనుదిరగాల్సి వచ్చింది. ముఖేష్ కుమార్ బౌలింగ్లో మిచెల్ మార్ష్ ఒక స్ట్రైట్ కొట్టాడు షాట్, అది ముఖేష్ ఫింగర్స్కి తగులుతూ వికెట్ తగిలింది. ఆ టైంలో నాన్ స్ట్రైక్ రేంజ్లో ఉన్న రిషబ్ పంత్ గ్రీజ్ దాడి ఎట్లాగో వస్తారు కాబట్టి నాన్ స్ట్రైక్ రేంజ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. అన్ఫార్చునేట్ రన్అట్ రిషబ్ పంత్ అండ్ డిసప్పాయింటెడ్ ఇన్నింగ్స్. దెన్ కమ్ టు నెంబర్ 3 ఏడెన్ మార్క్రమ్ కూడా ఒక బౌండరీ ఒక 6 కొట్టినా కానీ పెద్ద కంఫర్ట్గా అనిపించలేదు. ఈవెన్ మిచెల్ మార్ష్ కూడా పెద్ద స్ట్రైక్ రేట్తో అయితే పరుగులు చేయలేకపోయాడు. మార్క్రమ్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దెన్ నెంబర్ 4లో నికోలస్ పూరన్ బదులు ఆయుష్ బదోని పంపించారు, అది కూడా ఎక్స్పెరిమెంట్గానే. లాస్ట్ టైం అంతా నికోలస్ పూరన్ 1 డౌన్లో బ్యాటింగ్ చేసి అద్భుతంగా చేస్తే ఈసారి నెంబర్ 4లో ఆయుష్ బదోని వచ్చాడు. ఆయుష్ బదోని కూడా డక్అవుట్ అయ్యాడు. నెంబర్ 5లో నికోలస్ పూరన్ వచ్చాడు. లుంగి ఎంగిడి ఫస్ట్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇచ్చిన తర్వాత 3.4 ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 2 వికెట్స్ తీశాడు. ఒక స్లోయర్ వన్స్ హ్యాకర్తో నికోలస్ పూరన్ని క్లీన్ బౌల్ చేశాడు. దాంతో ఢిల్లీ అద్భుతంగా స్టార్ట్ చేసింది. లక్నో బ్యాటింగ్ కకావికలం అయిపోయింది. దెన్ నికోలస్ పూరన్ తర్వాత మిచెల్ మార్ష్ కూడా అవుట్ అయ్యాడు. 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్ మళ్ళీ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నాల్లో మిచెల్ మార్ష్ కూడా అవుట్ కావడం. ఆ తర్వాత అబ్దుల్ సమద్ అంతోగింతో 145 స్ట్రైక్ రేటుతో ఆడే ప్రయత్నం చేసినా కానీ టీం పెద్ద స్కోర్ అయితే చేయలేకపోయింది. టోటల్ ఓవరాల్గా 141కి అవుట్ అయ్యారు. ఇంకా 1.2 బాల్స్ స్పేర్, 8 బాల్ ఉండగానే 141కి అవుట్ అయ్యారు. 170 కొట్టుంటే ఈ పిచ్పై మంచి డిఫెండబుల్ టోటల్ అయ్యి ఉండేది. అన్ఫార్చునేట్లీ 141కి అవుట్ అయ్యారు. ఢిల్లీ బౌలర్లు అందరూ ముఖేష్ కుమార్కి వికెట్ పడకున్నా కానీ బాల్ 2 వైపులో మంచి స్వింగ్ పేస్తో అద్భుతంగా కట్టుకున్నాడు. లుంగి ఎంగిడి ఫస్ట్ ఓవర్ ఎక్స్పెన్సివ్ అయినా కానీ మిగతా 3.4 ఓవర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కెప్టెన్ అక్షర్ పటేల్ సూపర్ బౌలింగ్ అండ్ నటరాజన్ స్పెషల్లీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. చాలా కాలం తర్వాత T20 క్రికెట్ IPL ఆడుతున్నాడు కాబట్టి సూపర్గా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా కానీ తను కూడా ఆకట్టుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఒక 2 బౌండరీలు కొట్టాడు నికోలస్ పూరన్ అంతే, లేకపోతే తను కూడా ఎకనామికల్లీ మంచిగా ఉండేది. అందరికందరూ ఢిల్లీ బౌలర్లు అందరూ సూపర్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. యువరాజ్ నిగమ్ అన్ఫార్చునేట్లీ ఎక్కువ ఓవర్స్ వేయాల్సిన టైం రాలేదు, ఎందుకంటే ఫస్ట్ వేసిన అందరు బౌలర్లు మంచిగా వేయడం వల్ల యువరాజ్ నిగమ్కి ఒక్క ఓవర్ ఛాన్స్ వచ్చింది. అయినా కానీ ఒక్క ఓవర్ మంచిగానే వేసాడు. దెన్ ఢిల్లీ స్టార్టింగ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ మొహమ్మద్ షమి ఇన్నింగ్స్ వెరీ ఫస్ట్ బాల్ కేఎల్ రాహుల్ డక్అవుట్ అయ్యాడు. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో థర్డ్ మ్యాన్లో క్యాచ్ ఇచ్చి డక్అవుట్గా వెనుదిరిగాడు. అన్ఫార్చునేట్లీ స్కోర్ బోర్డు పరుగులు ఏం లేకుండానే కేఎల్ రాహుల్ డక్అవుట్ అయ్యాడు. దెన్ కేఎల్ రాహుల్తో పాటు వచ్చిన పతుల్ నిశాంక కూడా తరబడుతూ ఇన్నింగ్స్ సాగింది. 1 డౌన్లో వచ్చిన నితీష్ రాణా కూడా బాల్స్ అన్ని వేస్ట్ చేశాడు. అంత కంఫర్టబుల్గా అయితే సాగలేదు
ఎందుకంటే పిచ్ ఇంకా స్లో ఉండటం, బాల్ సరిగ్గా బ్యాట్ పైకి రాకపోవడం, అనూహ్యమైన బౌన్స్ ఉండటంతో బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడ్డారు. అది దానిలో భాగంగానే ఒక అద్భుతమైన బాల్తో మోసిన్ ఖాన్ నితీష్ రాణాకి తెరదించాడు. స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మోసిన్ ఖాన్ అద్భుతంగా సాగింది. ఫస్ట్ 3 overs జస్ట్ 6 runs ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ 13 runs ఇచ్చాడు. మోసిన్ ఖాన్ ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ ఫర్ వికెట్ నితీష్ రాణా తోటి. తర్వాత 3 ఓవర్లు అద్భుతమైన బౌలింగ్తో స్లోయర్ వన్స్, కటర్స్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ బాగా వేశాడు మోసిన్ ఖాన్ బౌలింగ్. దెన్ పతుల్ నిశాంక కూడా అవుట్ అయ్యాడు. పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో కీపర్కే గాల్లోకి లేచింది. రిషబ్ పంత్ మంచి క్యాచ్ పట్టుకున్నాడు. నెంబర్ 4లో అక్షర్ పటేల్ వచ్చి అక్షర్ పటేల్ కూడా యాజువల్గా డక్ అవుట్ అయిపోయాడు కేఎల్ రాహుల్ లాగానే. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ప్రిన్స్ యాదవ్ ఇక్కడ సూపర్ బౌలింగ్తో అదరగొట్టాడు. భయపెట్టాడు అసలు బ్యాట్స్మెన్. ఆ విధంగా బౌలింగ్ చేశాడు. 140 స్పీడ్తో మంచి స్వింగ్తో అక్షర్ పటేల్ని బౌల్డ్ చేశాడు. కానీ యాటిట్యూడ్ చూపించాడు కొంచెం, అది మంచిది కాదు. అనూహ్యంగా 4.3 ఓవర్స్లోనే 26 for 4 runs, 26 for 4 wickets. ఆ టైంలో మ్యాచ్ అంతా ఎల్ఎస్జీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే పవర్ ప్లేకి ముందే 4 టాప్ ఆర్డర్ వికెట్స్ కోల్పోయాయి. చూస్తానికి బ్యాటింగ్ లైనప్ ఉంది, డెప్త్ 8 వరకు, కానీ ఆ పిచ్ మీద 140 కూడా డిపెండబుల్ అనిపిస్తుంది ఆ టైంలో. కానీ అనూహ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన సమీర్ రిజ్వీ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. 70 runs చేశాడు, 47 balls. ఫస్ట్లో కొంచెం తడబడుతూ స్టార్ట్ చేసినా కానీ రాను ఇన్నింగ్స్ బిల్డ్ చేశాడు. క్రిస్టన్ సబ్తో కలిసి అన్బీటెన్ 119 పార్ట్నర్షిప్. ఇంపాక్ట్ ప్లేయర్, బిగ్ ఇంపాక్ట్ చూపించి మ్యాచ్ని ఢిల్లీ గెలిపించాడు. ఇక్కడ లక్నో బౌలర్లు ఫస్ట్ 4 బౌలర్లు బాగా వేశారు. ఓకే, మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ సాగింది. కానీ తర్వాత వచ్చిన బౌలర్లు అందరూ తేలిపోయారు. అన్రిచ్ నోర్జే వెంట్ ఫర్ కట్ ఆఫ్ రన్స్. షాబాజ్ అహ్మద్. ఇక్కడ ఏమైందంటే లక్నో బ్యాటింగ్ టైంలో ఫస్ట్లో వికెట్ పోవడం వల్ల ఇంపాక్ట్ ప్లేయర్గా షాబాజ్ అహ్మద్ని తీసుకోవడం ఇక్కడ మైనస్ అయింది. షాబాజ్ అహ్మద్ అటు బ్యాటింగ్ కానీ ఇటు బౌలింగ్ కానీ అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏం కాదు. దానివల్ల దిగ్వేష్ రాతి బెంచ్పై పరిమితం కావాల్సి వచ్చింది. లేకపోతే దిగ్వేష్ రాతి స్పిన్తో బాగుండేది. అన్రిచ్ నోర్జే ఫెయిల్ కావడం వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. అండ్ షాబాజ్ అహ్మద్ ఆల్సో ఫస్ట్ 3 బౌలింగ్ అద్భుతంగా వేయడం వల్ల త్వరగా 4 వికెట్లు తీశారు. కానీ తర్వాత ఆ పట్టు వదిలేశారు ఎల్ఎస్జీ వాళ్ళు. ఓటమి చెవి చూశారు. సమీర్ రిజ్వీ, క్రిస్టన్ స్టబ్స్ ఆడుతూ పాడుతూ పెద్దగా రన్ రేట్ ప్రెజర్ కూడా లేకపోవడం వల్ల ఇన్నింగ్స్ ఆశాంతం బాగా సాగింది. ఇంకా 4 overs మిగిలి ఉండగానే విజయం సాధించారు ఢిల్లీ క్యాపిటల్స్. ఇటు ఎల్ఎస్జీ బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నా కానీ ఎందుకో ఇంకా సరైన సెటప్ లేదని అనిపించింది. ఇప్పటికే 4 ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. మహమ్మద్ షమి, మోసిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, అన్రిచ్ నోర్జే. ఇంకా బెంచ్పై 4 ఉన్నారు. అర్జున్ టెండూల్కర్, మయాంక్ యాదవ్, ఆవేష్ ఖాన్. అద్భుతమైన బౌలింగ్ సెటప్ ఉంది. 8 మంది పేస్ బౌలర్లు ఉన్నారు. కాకపోతే ఇటు వచ్చి ఇప్పుడు గాయాలు పడదా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు సరైన లెవెల్తో వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ సెటప్ కూడా టాప్ 4 తప్పించి పెద్దగా లేదు వాళ్ళ దాంట్లో కూడా. ఇన్ఎక్స్పీరియన్స్. ఆయుష్ పదోని, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వీళ్ళు ఎప్పుడు ఆడతారో, ఎప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తారు అనేది తెలియదు. అందుకనే తప్పులు, మిస్టేక్స్ సరిదిద్దుకొని నెక్స్ట్ మ్యాచ్కి రెడీ అవుతూనే లక్నో ముందుకు వెళ్ళగలుగుతుంది టోర్నమెంట్లో. ఎనీవే, ఢిల్లీ క్యాపిటల్స్ చాలా బలంగా ఉంది. స్ట్రాంగ్ టీమ్ ఆఫ్ దిస్ ఐపీఎల్ కంపల్సరీ. ఎందుకంటే సెటప్ అంతమంది ఉన్నారు. 20 members ఎవరిని తీసుకోవాలో ఫైనల్ 11లో హెడ్ఏక్గా ఉంది టీమ్ మేనేజ్మెంట్ అండ్ కోచ్ అండ్ కెప్టెన్. ఎనీవే, ఢిల్లీ తరబడినా కానీ ఎట్టకేలకు సమీర్ రిజ్వీ ఇంపాక్టబుల్ ఇన్నింగ్స్తో విజయం సాధించింది. సమీర్ రిజ్వీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇది గైస్ డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ అనాలిసిస్. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.